ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగాయి. ఏప్రిల్ నెలలోనే 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల ప్రభావం ప్రధాన ఆలయాలపై పడింది. 2 రోజుల పాటు సెలవులొస్తే శ్రీశైలం, మంత్రాలయం వంటి పుణ్యక్షేత్రాల్లో రద్దీ బాగా పెరిగేది. అయితే ఎండల ధాటికి సెలవుల సమయంలో కూడా భక్తుల రద్దీ స్వల్పంగా మాత్రమే పెరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండ వేడిమికి మాడు పగిలిపోతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా రోజు 41 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రత నమోదవుతుంది. వాస్తవంగా అయితే వీకెండ్స్లో, ఆదివారాల్లో మంత్రాలయం, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎండ ఎలా ఉంది? ఎండ ప్రభావం ఎట్లా ఉందండి? సాధారణంగా రాయలసీమ అంటేనే ఎండవేడికి ఒక ప్రసిద్ధి. పల్నాడులో 2 చింతల తర్వాత మన రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేది రాయలసీమలోనే. అయితే ఈ ప్రతి ఏటా ఎందుకు పెరుగుతుందంటే శాస్త్రీయ కారణాలు అనేక ఉండొచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతం మనకు దాదాపు ఒక వారం నుంచి 11 తర్వాత మనకు 40-42 డిగ్రీల సెల్సియస్ ఇదవుతుంది. మధ్యాహ్నం 2, 1:30, 2 గంటలప్పుడు 43 వరకు కూడా అది పోతుంది. ఫ్యూచర్లో ఇంకొక వారం తర్వాత 45 కూడా రికార్డు కావచ్చు అని అంచనాలు ఉన్నాయి. జనం ఎట్లా ఇబ్బంది పడుతున్నారు ఎండకి? అంటే ఇప్పుడు మనం పనులు చూసుకొని 11 గంటలకల్లా ఇంటికి పోవాల్సిన పరిస్థితి ఉంది. 11 తర్వాత బయట రోడ్లపైన జనసంచారం అనేది కర్ఫ్యూ వాతావరణం ఉన్నట్లే ఉంటుంది. తర్వాత మళ్ళీ 4 తర్వాత కానీ జనం బయటికి రావడానికి సాహసించడం లేదు. ఓల్డేజ్ పీపుల్ బాగా సఫర్ అవుతున్నారు. ఖచ్చితంగా సాధారణ పరిస్థితుల కన్నా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి యువత కూడా ఇప్పుడు ఇబ్బందే పడుతున్నారు. సరైన రక్షణ చర్యలు తీసుకొని బయటికి వస్తున్నారంటే తలపైన టోపీ పెట్టుకోవడం కానీ, ఏదైనా తలకు రక్షణగా పెట్టుకోవడం కానీ, గొడుగులు తీసుకొని పోవడం కానీ, ఈ విధమైనటువంటి రక్షణ చర్యలు తీసుకున్నారు. అటువంటిది వృద్ధులు మరీ ఇబ్బంది పడతారు. అది సహజమే. వృద్ధులు అయితే బయటికి రావడానికి సాహసించడం లేదు. మనం చూడొచ్చు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేశారు. లేకపోతే కనీసం వాహనాలు ఆగినప్పుడు కొద్దిసేపు కూడా అక్కడ ఉండలేని పరిస్థితి. మన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రధాన కూడల్లో ఈ విధంగా గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేశారు. అట్లాగే చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. చెప్పండి, ఎట్లా ఉంది ఎండ ఎఫెక్ట్? ఎట్లా ఉంది? ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది ఈ సంవత్సరము. ఇప్పటికే 40 డిగ్రీస్ వస్తుంది. ఇంకా మే కూడా స్టార్ట్ అవ్వలేదు. ఏప్రిల్, మే తర్వాత ఇవి ఎండలు ఇప్పుడు ఒక బండ మీద ఒక ఎగ్గేస్తే ఆమ్లెట్ అయ్యే విధంగా ఉంది. అసలు ఉక్క మామూలుగా లేదు. చెమటలన్నీ కారిపోతున్నాయి. క్యాపులు గీపులు ఏం పెట్టుకున్నా ప్రయోజనం లేదు. ఇండ్లలో కూడా నేను నైట్ నిద్రపోలేక చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే మాకేం ఏసీ లేదు. ఫ్యాన్లు కూడా చాలా కష్టంగా ఉంది. నైట్ అట్లే ఉంది, డే టైం అట్లే ఉంది. విపరీతమైన ఎండలు. ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ హాట్ సీజన్ ఇన్ మై హోల్ లైఫ్. My age is 52 years, but I have never seen this year is the very hottest. Is the hottest year. 6 గంటల నుంచి ఎండ బాగా కనిపిస్తుంది. దీనికి ఇంట్లోకి సెగలు వస్తున్నాయి. 6 to 6 సార్, 6 to 6 మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయితే ఎండ ఈవినింగ్ 6 o'clock వరకు బాగా మండుతుంది. కొలిమిలో ఉన్నట్లున్నాం మేము. నిప్పు కొలిమిలో ఉన్నట్లున్నాం సార్. దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా చేయాలా? గవర్నమెంట్ సెలవేంద్రాలు ఏర్పాటు చేయాలా? ఏదైనా బటర్ మిల్క్ ఏర్పాటు చేయాలా? సామాన్య ప్రజలు కొనుక్కొని తినలేరు కదా బటర్ మిల్క్, వాటర్. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు చేస్తారనుకుంటున్నాము. చేయండి సార్. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం, ప్లీజ్ ప్రొవైడ్ సమ్ రెమెడీస్ ఫర్ హాట్ సీజన్. గతంలో దాదాపు కొన్ని దశాబ్దాలుగా లేని ఎండ ఈ లాస్ట్ ఇయర్ నుంచి ప్రారంభమైంది. ఈ ఏడాది కూడా అట్లాగే ఉంది. ఏప్రిల్లోనే 42 డిగ్రీలు పైబడి ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. మే నెలలో ఊహించుకుంటేనే భయపడుతున్న పరిస్థితి. ఉదయం 8 గంటలకే ఇళ్లలోకి, అంటే బయట నుంచి సెగ వస్తుంది. సామాన్యులు ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి. ఫ్యాన్లు కూడా ఏమాత్రం పనిచేయడం లేదు. మొత్తం మీద ఉమ్మడి కర్నూలు జిల్లా అంతటా కూడా ఎండ చాలా తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, NTV, కర్నూలు.